నేను మీ డాక్టర్ లక్ష్మీకాంత్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎండోస్కోప్ చేస్తే చాలా నొప్పిగా ఉంటుందా అని. ఎండోస్కోప్ చాలా సింపుల్ ప్రొసీజర్, నొప్పి లేకుండా చేసే ప్రొసీజర్. అండ్ ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉంటుంది అనేసి. అది 2 విధాలుగా మనం ఎండోస్కోప్ చేస్తూ ఉంటాం. ఒకటి లోకల్ అనెస్థెటిక్స్ అంటే ఫారింజియల్ అంటే లోకల్ అనెస్థీషియా చేయటం అనేది జరుగుతుంది. స్ప్రేతో ఫారింజియల్ వాల్ని నమ్ చేసేసి చేయడం జరుగుతూ ఉంటుంది. రెండోది ఫుల్ సెడేషన్. మనం ఎప్పుడైతే లోకల్ సెడేషన్ చేస్తూ ఉంటామో అంటే లోకల్ అనెస్థీషియా చేస్తూ ఉంటామో 2 మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఏంటంటే మింగిన తర్వాత మీకు ఏం తెలియదు, స్టమక్లో గ్యాస్ పెట్టినప్పుడు పొట్ట బాగా నిన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అది నార్మల్. అంటే మన ఫుల్ స్టమక్లో తింటే ఎలాంటి డిస్కంఫర్ట్ ఉంటుంది అలాంటి డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ద ప్రొసీజర్ జస్ట్ 1.5-2 minutesతో అయిపోతూ ఉంటుంది. సో ఈ టైంలో మనకు అంత డిస్కంఫర్ట్ ఎక్సెప్ట్ నాకు ఫుల్గా ఉంది అని తప్పితే ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. కొన్ని టైమ్స్లో ప్రొసీజర్ చాలా ఎక్కువ అవుతుందనో, ఒకవేళ ఈసోఫేజియల్ బ్యాండింగ్ కానీ, గ్యాస్ట్రిక్ పాలిప్ ఎక్సిషన్ కానీ, ఏదైనా మేజర్ పాలిప్ ఎక్సిషన్ అయ్యి టైం ఎక్కువ పడుతుంది అన్నప్పుడు మేమే అడ్వైజ్ చేస్తూ ఉంటాం జనరల్ అనెస్థీషియా ఇచ్చేసిన తర్వాత. అంటే దాంట్లో మీరు టోటల్గా సెడేటెడ్గా ఉంటారు. మీ జరిగేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. టైం ఎక్కువైనా కానీ మీకు డిస్కంఫర్ట్ అనేది జరగదు. సో మీరు ఎండోస్కోప్ వెళ్ళే ముందు మీ స్క్రీనింగ్గా థెరప్యూటిక్గా బయాప్సీ చేస్తుందో తెలుసుకున్నప్పుడు మీ డాక్టర్ డిస్కస్ చేయొచ్చు, నాకు లోకల్ అనెస్థీషియా సరిపోతుంది లేకపోతే ఇంకా అడ్వాన్స్ సెడేషన్ ఏమైనా ఇవ్వాలా అని. ఈ విధంగా అవసరాన్ని బట్టి మనం చేసుకున్నప్పుడు ఎండోస్కోపీ చాలా సింపుల్ ప్రొసీజర్. ఇట్స్ a few minutes ప్రొసీజర్. అండ్ ఎటువంటి ఇబ్బంది జరగకుండా మీకు నొప్పి ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేయటం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు హైటస్ హెర్నియా ఉన్నా, అదే జీ జంక్షన్ డైలటేషన్ ఉన్నా ఊరిక గాలి బయటకు తీసేస్తూ ఉంటారు కాబట్టి ప్యానిక్ అయిపోతారు. సో అటువంటి ప్యానిక్ ఏం అవ్వకుండా ఎండోస్కోప్లో ఏమీ అవ్వదు. చాలా సింపుల్గా మనం ఎవాల్యుయేట్ చేయడానికి, మీరు కదులుతూ ఉన్నా మీరు యాంగ్షియస్గా ఉన్నా చాలాసార్లు ఎండోస్కోప్ డిలే అవుతుంది. కాబట్టి చేసే డాక్టర్తో డిస్కస్ చేసి మీరు వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా చెప్పినప్పుడు చాలా సింపుల్గా వితిన్ ఫ్యూ మినిట్స్లో ఎండోస్కోపీ చేసి డయాగ్నోస్టిక్ థెరప్యూటిక్గా మనం 2 చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.